హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక్కలన్న పాపం పోరు భాస్కర్ ఒక్కలన్న పోరు కొడతాను పాప అంటానులా చేసుడు కాదు నీ తమ్ముడు నీ చెల్లెంత రాదు పిలిచినప్పుడు మీరు అత్త మీ చెల్లె మీ తమ్ముని పానం దక్కు కదా. మీ పిలిచిన భర్త తక్కువ అంటే తమ్ముడు చెల్లేరు మీ అంతగానం తమ్ముడు చెల్లె మీ చెల్లె ఏడు తమ్ముడే తమ్ముడు చెల్లేడు అని అడిగింది. తమ్ముడు బతకాలి, ఆడబిడ్డ బతకాలి. ఆడబిడ్డ అంత సుట్టిరికం లేదు, పోషవతలంత దేవత లేదు, శుక్రవారం అంత వారం లేదు. ఆడబిడ్డలు 6 సంవత్సరాలకు అయితే ఏర్పాటు. ఆడబిడ్డ బతకాలి. ఆడబిడ్డకు మొదలుగా తానం చేపియాలని మొక్కల మరి నీళ్ళలోకి వచ్చింది. వచ్చి ఏదే భాష తల్లి కొట్టుకుంటా వచ్చేవాడిని నీళ్ళలో కూర్చురా. అయితే మీ అబ్బాయి చచ్చిపోగా మీ సెలవు తానం పోసిళ్ళు మాడ సవర్ అంటిళ్ళు సవర్ చేతుల కంటి భాస్కర్ నువ్వు చిన్న అనుకున్నా మా చెల్లెలు అయినేస్తారా శంకరా ఊరంతా అయినేస్తానండి నీళ్ళ తీయగానే ఇగో ఇగో అబద్ధం కాదక్క. ధర్మచారి గంగల పడ్డప్పుడు ఓమ వాళ్ళు మీ తమ్ముడు మీ చెల్లె గంగల పడ్డారంటే మీ సంబరం డిస్కు డిస్కు ఇతను కొట్ట మీ మీద ఉంటాను. అవ్వయ్య గండల పుట్టిన పోరి నువ్వు చావలేదు ఆరెల్లా ఇదివరకు మా చేతుల్లో లేదు, మీ చేతుల్లో ఎందుకు చేస్తుంది? ఇవాళ దాకా మీ చేతులు ఉంటే మేము మగబాయి గల్లా నా చేతుల రాగానే మీ చెల్లెకు నన్ను చూస్తే మీ అవ్వను చూసినట్టు అనిపిస్తాను. నేను
చూసినా ఈ బయట చూస్తే మీ అవ్వను చూసినట్టయింది అవ్వలేని పిల్లలమ్మ అవ్వలేని పిల్లలమ్మ తనులరా అమ్మయ్య గంటన పుట్టిన పోరి పూరగాలు గంగలెత్త రావలేదు అందులో చేతుల్లో పోయినవా చెల్లె ఎలాగాకున్నా రేపు తప్పమా రేపు కాకున్నా ఎల్లుండి తప్పమా ఇలా పండుగ కదా ముందు ముసర్ల పండుగ పండుగ నాడు పండుగ కావాలి చెల్లె వాళ్ళ శరీర రాజ్యం కావాలంటే నేను ఇంటికి పెద్ద కోడలు ఏయ్, నా మాట దిగలు ఫాలో కావాలి చెల్లె దినం వెళ్ళే వరకైనా పులగను తప్పినల్లం కావాలి వాళ్ళు పన్నగ మండిండు మాయా పన్నగ మండిండు జో కొడతాను ఆడిబిడ్డ అంటే దేవత ఆడిబిడ్డ సాధిన సముద్రకి ఏర్పాటు సాధనలోకి అంటారా అయితే ఆడిబిడ్డ ఇంటి ముందు కడితే ఆడిబిడ్డ వస్తాను అని ఇక ఇంటి ముందు తాళం ఎత్తారు ఇంటికి వెళ్ళిపోతారు ఆడిబిడ్డ ఇంటికి వస్తే కోడిగుడు ఉడకబెట్టిన సైడ్ కూడా చెప్తారు సార్ అయ్యా చికెన్ మటన్ ఆడిబిడ్డ ఇంటికి వస్తే కోడిగుడ్డు ఉడకబెట్టిన సైడ్ కూడా చెప్తారు చాలు అమ్మయ్య ప్రాణం పోయి ఒక్కరోజు గడిచింది 2వ రోజు గడిచింది 3 రోజున పక్షి పెట్టింది 5 రోజున పక్షి పెట్టింది 9వ పక్షి పెట్టి 11వ రోజున 2 కొడుకులు 3 కొడుకులు ఉండే బడికి తమ్ముడా శివసేన నీ తననీరాలు ఏ జాతర తీరేదురా తమ్ముడా వయ్యరాలు నీకు దేవత అయిపోయిన తమ్ముని ఒడిలో నాకు కూతురు పెట్టుకున్నా కొడుకులైన తల్లిదండ్రుల పేరు పండుగ చేసి ఇంటికాడనే ఉంటాను ఇంటికాడ పురవత అనుకున్నది ఈ లంజ కొడుకులు ఇంటికాడనే ఉండవచ్చు వీడు ఇంటికాడనే ఉండవచ్చు వారు కొడతారా అక్క ఐదు పోరు నీ కేవలకనే చేసుకున్న భర్తను వారు మీరు కొడితే 180 ఏళ్ళు బతాడట ఆయన 15 వస్తే 200 పడుతున్నావు చెల్లె ఎటువంటి మొగోళ్ళను కచ్చిన కాడికి వెళ్ళవచ్చి పోరిని బొండిగా విసికినాం అనుకో కోడి గుర్తు పీడ వస్తుంది నీకు అర్ధరాజ్యం నాకు అర్ధరాజ్యం ఎట్లున్నావా నా సారు ఎట్లా నా ఇగురం ఇల్లంతా కూడా జాతర మనసు మందవారి కోరిక కౌరిలి జాతర బుద్ధి జాతర చెల్లె అయ్యా ఏమిటమ్మా రండి ఉండాలయ్యా ఇంట్లో అయ్య చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు గుణవంతుడు కావాలి ఇంట్లో అత్త చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు గుణవంతురాలు కావాలి అందరిసార్లు చెప్పడం కలిపి అయితే నువ్వు పోయి రాజ్యం వేరాలి నువ్వు రాజ్యం వెళ్తున్నాను నువ్వు ఇంటికి పెద్దవాడివి నువ్వు పోయి రాజ్యం వెళ్తుంటే నేను మేడల్లో ఉండి నీ తమ్ముని నీ శ్రీనవనంగా దాలుకుంటే ఇంటికి పెద్ద కోడలు కాబట్టి ఇంటికి పెద్ద కొడుకు ముఖ్యమంత్రి ఇల్లంతా బాగుపడ్డది ఇంటికి పెద్ద కొడుకు మాత్రం ఎలాగైతే ఇల్లంతా ఏమవుతుందమ్మా కన్న తల్లి
తమ్మునికి ఇంటికాడ ఉన్న తమ్ముడు అది కట్టండి చెల్లి అది కట్టండి అన్న బలవతి రాజా సూర్యవతి రాజా భార్య మాట పట్టుకొని నన్ను తీసుకొని కచ్చిరికాడికి వచ్చిన మన అవ్వకార్థం అయ్యకార్థం కాలిపూలకు ముందుకే మన తమ్ముడు చెల్లె గంగల పడ్డాడు. మనం ఇక్కడ ఉంటాను అన్నా తమ్ముడు మనం ఆడవాళ్ళని నమ్మద్దు. మన అవ్వయ్య ప్రాణం మన చేతులు పెట్టి మన కాళ్ళు మొక్కింది ఎన్నుదన్నుకొని పుట్టింది కొడగా ఇంటికి పెద్దోడివి రా చెల్లె పైలో అని మన కాళ్ళేమి చేసింది ఇంటాడి బిడ్డ అన్న మన చెల్లె భూమి మీద బతకాలంటే నువ్వు రాజ్యమే ఇంటికాడ నేను చెల్లె కావాలి కాస్త తమ్మిని కావాలి కాస్త ఇంతమంది నేను నా భార్య వాళ్ళ ఇంట్లోనా పని చేసుకుంటా అన్నా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను కచ్చరి కాడి కత్తనే నన్ను మన అవ్వయ్య కట్టం కాలి పూలకు ముందుకే గంగల పడ్డావు అన్న నువ్వు ఇక్కడ రాజు వెళ్ళుకుంటుండు ఇంటికాడ చెల్లె కావాలి కాస్త కానీ ఆడవాళ్ళ నమ్మవద్దు అన్న ఆడవాళ్ళ నమ్మవద్దు అన్న రావే బాలవద్దు రాజా అన్నా మనం ఆడవాళ్ళు నమ్మి మన ఇద్దరు గద్దరికాడు ఉండి మన చెల్లె బతకడు మన తమ్ముడు బతకడు మన ముగ్గురు తోడ మన కుక్క చెల్లె మన చెల్లె బతకాలి ఇంటి ఆడి బిడ్డ అంటే మా లక్ష్మీ దేవతడు సమానం. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను గద్దరికాడికి వస్తున్నాడు తమ్ముడే కన్న కచ్చరి కాడినప్పుడు కన్న పోయి ఇంటికాడ కావలిగా వస్తాను. ఇక ఆడవాళ్ళకు చంపుదామంటే సందేహం అవుతుంది వాళ్ళు ఇక ఇయ్యాల చంపుతాం రేపు చంపుతాం అని అనుకున్నారు కదా ఒకడు పోతే ఒకడు కావలిగా వచ్చి నమ్మనంటే నమ్ముతలేరు మా అమ్మల మీరే దొంగలు ఈ తాడుదింప వాడు ఓ బిడ్డ వాడు దుకాణం పోతేనే నిక్కి 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 చుట్టాలి వాడుకో బిడ్డ ఆడు పోతేనే గడ్డి ఎక్కి చుట్టాము. పోరగాళ్ళ పాడ పోరగాళ్ళ దత్త పీడవాతలు కోడి వస్తుంది నిండా రాజ్యం అంతా మాకే అవుతుందని వాళ్ళ పచ్చమాల వస్తామన్నారు. భాస్కర్ మోగోడు కానీ వీళ్ళందరూ మోగోళ్ళు కదా లాంచే పచ్చమాల పోయి వాటినా ఉడకబాల మొత్తం ఉన్నాడు మగవాళ్ళన్నా మీరంటే వాళ్ళారా మంచి మీద రావాలంటే కొన్ని రోజులు పడుతుంది చిన్న పేరు రావాలంటే ఒక క్షణం లేస్తుంది అన్నారేమో మొదగాల మంచి పేరు రావాలి మంచి పేరు మంచి వాట కుంజవాట పోదవరారా ఒకరేమో కత్తిరికాడ ఉంటాను పొలగాళ్ళ కావాలి కత్తాను పొలగాళ్ళని చంపదామంటే ఆడవాళ్ళకు సందాయం అవుతుంది సాగంగా పెంచగా ఒక 2 నెలల ముందుతో 3 నెలల పిల్లగాలు పెరిగిండు 3 6 నెలల పిల్లలు 6 12 నెలల ఏడాది పిల్లగాలు తల్లేవా వారి ఏడాదిగా పిల్లలు అన్న ఎల్లేతావా అంటానే పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు మొదటితో 3 సంవత్సరాల పిల్లగాలు పెరిగిన వాళ్ళారా నడవంగా 4 ఏళ్ళ పిల్లగాలు ఆ రంగపాలెం 5 ఏళ్ళు పెరిగిన రాయు నరసింహ పెద్దన్న బాలవతి రాలే కన్నదన్న అనుకున్నావమ్మ ఆ పూలవతి కన్నదల్లి అనుకుంటాను పిల్లలే ఇద్దరేమో బాబని పెంచుతాను ఇద్దరు వదిన అమ్మని పెంచుతాను పిల్లలు
పగ్గాలు పట్టుకొని ఆ బాట పొట్టి అత్తంటే ఆ వాడ మీద అత్త కూడా కళ్ళ చూసిల్లట ఎవరెవరు అత్తన సూర్యవ కొడలు కోరవ కొడల కోరి అయ్యో అత్త సూరి నా సాలే అంత వెరైటీ సార్ అయితే కొడల కోరి అత్త సూరి ఒక్కసారి చూస్తుంది 5-6 సార్లు ఉంచుతాయి కొడల కోరవ్వా అయ్యో అత్త సూర్యవ్వా ఇది మంచుకున్నది కోవాలి అంటే అనసూర్య అన్న కోలవ్వ అంటే అనసూర్యవ్వ అంట గతవయ్య పిల్లలు కొడాల గతవయ్య పిల్లలు కొడాల ఎవరమ్మా నాతో అనసూరి ఎవరమ్మా నాతో అనసూర్య బొత్సలు గుంజా రమ్మని ఎవరత్తలేరే అయితే అనంత అత్తాడు కూర్చోడు రమ్మణ ఉరికత్తాం లేచి అనంత అంబసారి ఉన్నాడ పడేంత భాగ్యసారి ఉన్నాడు అనగానే అత్త ఆడవాళ్ళు ఏదో వాళ్ళు ఆడవలస కన్నా ఏదో పూసకన్నాడు నరసింహ అట్టి అది ఒత్తుకుండే ఒత్తుకుండే ఇంకో ఆయన పని ఆయనకున్నది మన పని మనకున్నది చెల్లె కొడలా అలా పైసలు ఆడతాడు వాళ్ళు కూరగాయలు గంతెత్తోళ్ళు అయింది గాని పెద్ద పెద్దల కొట్టేలు అత్త కొడుకున్నారు మన చిల్లరలకే మంచుకుంటే చెల్లె పోరడు తోడ పుట్టిన అన్నలను బాపాని పిలుస్తాను వదినలను అవ్వాని పిలుస్తాను సార్లు నడుపుతాడు ఈ లోకం లేని సాలు కోడల మరి గంతెత్తి పొలగలను అయినప్పుడు మరి అన్న చెప్పకుండా ఆడోళ్ళు అయినా మరి నువ్వు మాకు ఆడబిడ్డ కావాలని చెప్పొద్దా సరే ఆడోళ్ళకి బుద్ధి లేకున్నా మరి మోగుంజి కనుకన్నా బుద్ధి లేదా వాళ్ళ బుద్ధి లేకుండా వాళ్ళ బుద్ధి లేకున్నా మనకు మనం ఏం పోరగల్లే నాకైతే మస్తు మొన్న పోయి పిలుస్తా అంటే వాళ్ళ పెద్దవాళ్ళను అవ్వని పిలుస్తాను చిన్నవాళ్ళను అవ్వని పిలుస్తాను పెద్దలను అవ్వ అయ్యాని పిలుస్తాను చిన్న అన్నను అయ్యాని పాతబాయి బోండా మొన్న అట్లా పిలితే నాకైతే నోరుతో నాకు బుద్ధి అయితే మనకేం చేయలేవు అడ్డు అనబోతుంది గడ్డి గాలిలో పోతుంది ఇళ్ళ మళ్ళీ గడ్డి కోళ్ళ కత్తవ పిల్లమైన సంవత్సరాలు ఇదే వాడే బాగున్నారు బొత్సల్ల వాడే అత్తకు నన్నారే కోలవ మనకంది బిడ్డ నాటికి నేటికి కాలవెంత మారిన ఆనాటి అయ్యలంతా అంచుతోటి కట్టుకొని ఆనందపడ్డడు ఈనాటి అన్నలంతా ఈనాటి తమ్ములంతా ఈరుకు లాగులేసుకొని ఇబ్బందులు పడ్డరు ఇబ్బందులు పడ్డరే ఆనాటి కోడళ్ళు గిసుంటుంది అవ్వ ఆనాటి కోడళ్ళు అత్తలకు భయపడి మంచాల వీరికి కంచాలందించరా కంచాలందించరు అవ్వ ఈనాటి కోడళ్ళు ఆ అత్తల ఆ గుంతుకొచ్చి దిమ్మర దమ్మర గుద్ది కాసి చూపెట్టి ఎన్నే పోతున్నారు నాటికి నేటికి కాలనంత మారిన ఆనాటి మరదళ్ళు ఆనాటి మరదళ్ళు బావలు వత్తంటే బాధకు జరిగింది బాధకు జరిగింది ఈనాటి మరదళ్ళు బావులు వత్తంటే కుర్చీలా కూసోని సెల్లు కూడా వచ్చినా
బంగుళాలు కట్టిన ముక్కరానోడు వాడు నెంబరాయన ఏమో తెలువనేడేమో ఎంపీటీసీ ఆయన పత్తులకు వచ్చిన రోగం మనసులకు వస్తున్నది భాస్కర్ మనసులకు వస్తున్నది. నదికి నదికి కాలనంత మారిన నదికి వడ్డు వారు పోతుంది గడ్డిగా ఆయన పోతుంది ఆ లోకంలో చాలా పూరగండి మన ఇంటికి మాది పూలవతి మనకు అమలు అదనే జల్లలో బాలవతి మనకందరే వాళ్ళంట నిజ స్వరూపం బయట అంటే మనం ఇయ్యాల మాత్రం కిలకి నమ్ముకుంటే వేరే కావచ్చు చిన్నవై అన్నయ్యలేద్దరయ్యా అన్న శివదేవి రోజాన రోజు కిలకిల నమ్ముకుంటూ వచ్చేవాళ్ళేమో చిన్నటోగా కళ్ళకైనా నీళ్ళిరుగుతానే పిల్లలకు వాళ్ళు ఎత్తువరలో నీళ్ళు పోయారమ్మా వేసుకోకండమ్మా కాళ్ళు కడుక్కోలేదు రోజమ్మా అన్నం పెట్టు అనే పిల్లలవ్వా ఇవాళ అన్నమని అడుగుతలేరు పిల్లలు ఎత్తువరలో నీళ్ళు అడిగిస్తానికి నిలబడిపోయింది పిల్లలే ఇప్పటికీ అల్లైతాంది ఇప్పటికి పోదు రండి నానా శివసేన రాజా అమ్మా కిట్టుబడి ఎడతాను ఎందుకు నానా కలిగాలే తల్లి కలిగలేదా లేదమ్మా అమ్మ నాకు ఆకలి అవుతుంది అడిగి బడికి పోవాలి అన్నం పెట్టని ఎగిరబడే వాళ్ళు నాకు అన్నం లేదు ఆకలి అవుతుంది అన్నారు ఎందుకు నానా అమ్మా మేము బడపడి వస్తుంటే మమ్మల్ని చూసిన అమ్మలెక్కల ముందు ముచ్చేవాళ్ళని ఎక్కిరి తల్లు రోజా రోజు బలవతి రాదు నాయన పిలుస్తా బలవతి రాదు నందగన్న తండ్రి నిన్ను మీ ఇద్దరం అవ్వా అని పిలుస్తాను నువ్వు నన్ను కన్న తల్లివా శాపతి దేవిని అవ్వా అని పిలుస్తాను శాపతి దేవి మమ్మల్ని కన్న తల్లి నన్ను కన్నది ఎవరు మా చెల్లె కన్నది ఎవరమ్మా కొడుక అవ్వాలి గచ్చన నాయనాది గచ్చన కొడుక శివదేన ఓ బిడ్డ శివడీలా పిల్లలారా ఆ బాలభద్ర రాజును నానిపిస్తాను బాలభద్ర రాజైనా మీకు తండ్రి కాదు అమ్మా ఆ సూర్యభద్ర రాజైనా మీకు తండ్రి కాదు అమ్మా రోజు రోజు నన్ను అవ్వాబు అనిపిస్తాను నేనేను మీకు తల్లిని కాదు అమ్మా ఆ చామంతైన పిల్లలు కొడుక మీ తండ్రి పేరు శిల్కబోజు రాదు మీ తల్లి పేరు సీతాదేవి మీరు కలిగినాక 21 రోజు నాడు కొండంత పండుగ చేసుకుని పేరు పెట్టుకున్నారు శివసేన శివలీల సంబరంగా జాతరని మీ అవ్వ సంబరపడ్డది మీ నాన్న సంబరపడ్డాడు ఎవరి కళ్ళు మండిని 21 దినం వెళ్ళంగానే తల్లికి రోగం వచ్చి తల్లి ప్రాణం మొత్తాన్ని
అయ్యో నాగా మన పిల్లలు పైలమని తల్లి తీసి భర్త చేతిలో పెట్టింది. మీ తండ్రి చేతిలో పెడితే తల్లికి వచ్చిన లోహం తండ్రికి వచ్చింది. ఇద్దరు ప్రాణం పోతాంది. ఇద్దరు ప్రాణం పోంగా కొడుక బాలపతి రాజా ఈ తమ్ముడి చెల్లె పైలం అని మీ అన్న చేతిలో పెట్టింది. మీ అన్నల భార్యలు నేను కొనుకొచ్చిన కోడలు అన్నాం. మిమ్మల్ని ఇరడంతా పిల్లలు చేసి కొడలా పూలవతి కొడలా శాబంతి నా పిల్లలు బయట ఆకాల వేసిపోయింది మీ అవ్వ. నాటి నుంచి నేటి దాకా కొడుక నాటి నుంచి నేటి దాకా కొడుక కడుపుతోనే కనాలేదు గానీ చేతులారా పెంచుకున్నానయ్యా మీ తల్లి సీతారాదేవి సత్సరగా కతూరాలు మీ తండ్రి సిలిక భోజరాదా సత్సరగా కతూరాయిపోయే నవ్వాలి కచ్చన నా కొడుక చేతులు ఉయ్యాల చేసుకొని తొడలు తొట్టెలు చేసి నా కొడుకు అవ్వలేని పిల్లలైన కానీ అయినట్టు దాదుకున్నానమ్మా. అవ్వాలి కచ్చన నా కొడుకు నాయనాది కచ్చన నా కొడుకు శివసేన రాజా ఓ బిడ్డ శివనీలదేవి మీరమలేని పిల్లగాలు ఆయలేని పిల్లగాలు ఒక మాయ పదంటే ఆడవిల శివనీలదేవి గుండెలో గోడవడ్డినవా ఎవరో దీపాయేనావో ఒక మాట ఎప్పుతుంటే కావలేని పిల్లలావా ఆయలేని పిల్లలావదినా రావే సీతారాదేవా నాన్న రావే అసలుగా బిడ్డ కావాలని నాయన నన్ను తన భూమి వేదేవా నా కట్టమేమి దొద్దిలేవా నా సుఖమేమి దొద్దిరేవా ఏ పిల్లగాళ్ళకైనా అవయ్య రాజుల భూమి మీద బతికుంటావా ఏ బిడ్డకైనా నింద రూపాయి బలవా అయ్యా అవదత్ర నాడు అయ్యో ఆటాన బలం దక్షిణ నాడే నావా ఇంత బలమైనరేవా నా పుడక పాడవాడా నేను కొట్టినాక నిన్ను దాదుకున్నా అందుకే అందరవలారా అవయ్య చేత బుక్కలంతా అన్న తినాలంటే పిల్లగాలు నోసుకొని భూమి మీద ఉట్టాలో ఉన్నారు. కడుపుతోని అన్న పిల్లగాల చేత ఉట్టడంతా అన్నం తిని బతకాలంటే అవయ్య రాజులు నోసుకొని భూమి మీద నిండా నూనెలు బతకాలంటే మా అవసేది బుక్కడన్నా నాగల్లా బాకి లేదవైనా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.